అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్కి చంద్రముఖి సినిమాతో పరిచయం అయిన తర్వాత అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం తమిళం, హిందీ సహా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. గత ఏడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుని తన మార్కెట్ను పెంచుకుంది. తాజాగా నయనతార తన సినీ జీవితంలో మైలురాయిని అందుకుంది. సినీ ఇండస్ట్రీ వచ్చి 22 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఆమె ఒక ఎమోషనల్ నోట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మొదటిసారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడూ ఊహించలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి, నన్ను నేనుగా మార్చాయి. ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ నయన్ చాలా ఎమోషనల్గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్యూడ్. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో ప్రేమలు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లు బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషల్లో అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ను ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు రూపొందనుందంటూ కొన్నాళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్మెంట్లు, కోవిడ్, దర్శకుడు ఇతర ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మళ్ళీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తల్లూరి తన SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసినప్పటికీ అనేక కారణాల వల్ల వాయిదా పడింది. దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో అఖిల్ అకినేనితో చేసిన ఏజెంట్ సినిమాతో బిజీగా ఉండగా పవన్ రాజకీయాల్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేశారు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి సినిమాకు పవన్ కాల్ షీట్లు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. సురేందర్ రెడ్డి సినిమాలకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయన డైరెక్షన్లో హీరోలు చాలా ఎనర్జెటిక్గా, స్టైలిష్గా కనిపిస్తారు. ఒకప్పుడు తెలుగు తెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్ ఇలియానా గతంలో చేసిన కొన్ని బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్నెస్, వ్యాయామం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా ఆ వ్యాఖ్యల ద్వారా మళ్లీ వార్తల్లో నిలిచారు. శరీర ఆకృతిని కాపాడుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఇలియానా ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శృంగారం కూడా ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దానివల్ల శరీరం బాగా అలసిపోతుందని, శ్రమతో కూడుకున్న ఏ పనైనా ఆ శరీరానికి మేలు చేస్తుందని ఆమె వివరించారు. అయితే తన వ్యాఖ్యలను చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చని కూడా ఇలియానా అన్నారు. చాలా మందిలో మెచ్యూరిటీ లోపించింది. నేను చెప్పిన విషయాన్ని పరిణితితో ఆలోచిస్తే సరిగ్గా అర్థమవుతుంది అని, కొందరు దాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తుంది. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన మిత్రుడు, నటుడు విజయ్కు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన సలహా ఇచ్చారు. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా ఆచితూచి వేయాలని ఆయన సూచించారు. ఇటీవల తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విజయ్ రాజకీయ ప్రవేశాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, అయితే ఇటీవలి కరూర్ తొక్కిసలాట వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని గుర్తు చేశారు. కరూర్ ఘటన ఎలా జరిగిందనే దానిపై తనకు పూర్తి సమాచారం లేనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విజయ్ తన రాజకీయ వ్యూహాలను మరింత పదును పెట్టి ముందుకు సాగాలని శివరాజ్ కుమార్ ఆకాంక్షించారు. స్నేహితుడిగా విజయ్కు ఈ సూచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నెట్ఫ్లిక్స్తో పాటు పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో వారికి నోటీసులు జారీ అయ్యాయి. రెడ్ చిల్లీస్ యజమాని గౌరీ ఖాన్ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ నోటీసులు రావడం గమనార్హం. నెట్ఫ్లిక్స్, ఎక్స్, గూగుల్, మెటా ప్లాట్ఫారంలు, ఆర్పీఎస్జీ లైఫ్ స్టైల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, జాన్ డోలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతివాదులు
నిందితులు 7 రోజుల్లోగా సమాధానాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేకు సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకొచ్చింది. ఇప్పటివరకు అత్యంత రహస్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ను హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ హాలీవుడ్ సినిమా అవతార్ ది ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామెరూన్ నవంబర్ నెలలో భారత్కు రానున్నారు. ఇదే సరైన సమయమని భావించిన రాజమౌళి ఆయనతో తన సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జగన్న ఇప్పుడు తన తర్వాతి సినిమా అప్డేట్ను కూడా అదే స్థాయిలో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి వారణాసి అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాకు భారతీయ నగరం పేరు పెట్టడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారణాసి నగరానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కథకు కీలకమైన అంశం కావడంతోనే రాజమౌళి ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కోలీవుడ్లో లెజెండరీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అందాల త్రిష పెళ్లి గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కోలీవుడ్ సర్కిల్స్లో త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన ఆ సంబంధానికి ఆమె ఓకే చెప్పిందనే టాక్ నడుస్తుంది. త్రిష గతంలో బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియంతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నిశ్చితార్థం పెళ్లి వరకు దారి తీస్తుందని అనుకోగా అనూహ్యంగా అది రద్దయింది. అప్పటి నుంచి త్రిష తన కెరీర్ పైనే దృష్టి సారించింది. మనస్సుకు నచ్చినవాడు దొరికితే తప్పక పెళ్లి చేసుకుంటాను అని త్రిష గత కొన్నాళ్ళుగా చెబుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం త్రిష తల్లిదండ్రులు చండీగఢ్కు చెందిన ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చినట్లు తెలుస్తుంది. ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల తన వ్యాపారాన్ని భారత్లో విస్తరించాడని కూడా చెప్తున్నారు. రెండు కుటుంబాలు దగ్గరైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని త్రిష కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంపై త్రిష నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కన్నడ బిగ్ బాస్ షోకి ఎదురైన ఆ పెద్ద అడ్డంకి తొలగిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంగళవారం సీల్ వేసిన బిగ్ బాస్ హౌస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యంతో తిరిగి తెరుచుకుంది. దీంతో షో నిర్వాహకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బాస్ షో చిత్రీకరణ జరుగుతున్న బిడదీలోని జాలీవుడ్ స్టూడియో నుంచి ప్రతిరోజు దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని బయటకు వదులుతున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ తేజస్విని నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం బిగ్ బాస్ హౌస్ కు బయట నుంచి తాళాలు వేసి సీల్ చేసింది. ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. బాలీవుడ్ అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు, అక్కడ బంధాలు, స్నేహాలకు పెద్దపీట వేస్తారని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఆ బంధాల వెనక ఉన్న అసలు నిజం వేరే ఉంటుందని ప్రముఖ దర్శక నిర్మాత ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో కనిపించే స్నేహాలు, ఆప్యాయతలు నిజమైనవి కావని, అవన్నీ కేవలం డబ్బు, అవకాశాల చుట్టూనే తిరుగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇండస్ట్రీలో తన అనుభవాలను పంచుకుంటూ నిర్మాతలకు నష్టాలు వచ్చినప్పుడు నటీనటులు ఏమాత్రం పట్టించుకోరని కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పారితోషికాల విషయంలో మాత్రం నటులు చాలా ఖచ్చితంగా ఉంటారు, కానీ సినిమా ఫ్లాప్ అయితే నష్టాల్లో పాలు పంచుకోవడానికి ముందుకు రారు. ఇటీవల నా 2 చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ఒక్క నటుడు కూడా ముందుకొచ్చి మీ డబ్బు తిరిగిస్తాను అని చెప్పలేదు. డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కానీ తిరిగి ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు అని కరణ్ వాపోయారు. కెరటం సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన రకుల్ తమిళ, హిందీ భాషలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి సౌత్లోని పలు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ, కిక్టు, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయి వేడుక చూద్దాం, జై జానకి నాయక వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఈ బ్యూటీ నటనకు 61వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో లౌక్యం చిత్రానికి బెస్ట్ యాక్టర్గా మరో అవార్డు సొంతం చేసుకుంది. అంతేకాకుండా 65వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో కూడా ఉత్తమ నటిగా మరో అవార్డు అందుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది రకుల్. కెరీర్ కొంచెం స్లో అయిన టైంలో బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నాని కుమారుడైన జాకీ భగ్నానీని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఉంటున్న ఈ భామ అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులోనూ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ రకుల్కు బర్త్డే విషెస్ చెబుతుంది సంతోషం టీం.
బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర. ఈ సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. ఎర్రచీర మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్ హర్రర్ యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హర్రర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమాకి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తాయి అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి వచ్చిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఓపెన్ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక గీతానికి సంబంధించిన షూటింగ్ను ప్రారంభించబోతుందని సమాచారం. ఈ ప్రత్యేక గీతాన్ని పూణేలో చిత్రీకరించనున్నారు. అందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ స్టెప్పులు వేయనుండటం మరో హైలైట్. చరణ్, జాన్వీ కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్పై ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు శేఖర్ కమల కూడా శివ రోజులను గుర్తు చేసుకోగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వీడియోను వదిలింది. శివ సినిమాతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మా ఇంటి దగ్గరలోనే జరిగింది. నాగార్జున షూటింగ్ వచ్చాడంటే అందరం వెళ్ళే వాళ్ళం, కానీ అప్పటికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరికీ తెలియదు. శివ సినిమాను నేను క్రాస్ రోడ్స్లో చూసిన తర్వాత అందరిలాగానే నేను కూడా షాక్ అయ్యాను. శివ సినిమాతో నాగార్జున మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడని చెప్పవచ్చు. తెలుగు సినిమా శివ ముందు శివ తర్వాత అని చెప్పవచ్చు. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా ట్రూ క్లాసిక్ మాస్టర్ పీస్ అనే ఫీలింగ్ని ఇస్తుంది. ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండటం చాలా ఆనందంగా ఉందంటూ శేఖర్ చెప్పారు. శివ నాకు చాలా స్వీట్ అండ్ స్ట్రేంజ్ మెమరీస్ ఉన్నాయి. శివ షూటింగ్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పద్మనాభ నగర్ దగ్గర కీసెస్ స్కూల్లో జరిగింది. సంజీవ్ రెడ్డి నగర్ మా ఫ్రెండ్స్ ఇంటి పక్కన. నాగార్జున వచ్చాడంటే సరే పెద్ద సినిమా అనుకున్నాను, కానీ వీ నెవర్ న్యూ హూ రామ్ గోపాల్ వర్మ అని. నేను క్రాస్ రోడ్స్లో చూసిన తర్వాత ఆబ్వియస్లీ అందరిలోనే ఇక అంటే షాక్, ఆవ్, వాట్ ఎవర్ అయితే. అండ్ దెన్ అగైన్ నాగార్జున he redefined himself and he redefined the hero's role also. లేదంటే అన్ని బ్లాక్ బస్టర్ 100 days 1 year అన్ని చిత్తకాయతల్లా పెట్టేసి పైన శివ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఐ థింక్ ఇట్స్ నెవర్ బిఫోర్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ శివ బిఫోర్ ఆఫ్టర్ శివ అనుకోవాలి తెలుగు సినిమా. ఎన్నిసార్లు వచ్చినా ఎలా వచ్చినా కానీ ఐ థింక్ ట్రూ క్లాసిక్ మాస్టర్ పీస్. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రీ-రిలీజ్. సీనియర్ నటుడు శ్రీమాన్ శశివద్ అనే మూవీలో చేసిన తండ్రి పాత్ర గురించి తెలిసి ఆయనతో అనుబంధం ఉన్న ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తను తొలిసారి చేసిన తండ్రి పాత్ర గురించి స్పందించిన ప్రతి ఒక్కరికి శ్రీమాన్ థ్యాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమన్. నేను గొల్లాల మావిడాడ అంటే కాకినాడకి రాజమండ్రికి మధ్యన పుట్టి చెన్నైలోనే పెరిగాను. ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేసిన తెలుగు సినిమాలు కూడా అన్నీ చెన్నైలోంచే చేసి ప్రతిసారి ఒక తెలుగు సినిమా అవకాశం వస్తే ఆ వేదిక మీద ఎక్కేటప్పుడు మైక్ పట్టుకుని తెలుగులో మాట్లాడినప్పుడు చాలామంది అడుగుతారు, సార్ మీరు తెలుగా? మీరు తమిళ అనుకున్నాం సార్ అంటారు. లేదు సార్, నేను అసలు 16 అణాలు తెలుగుని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాది. అంటే అక్కడే చెన్నైలోనే ఉండిపోతాం వల్ల ఎక్కువ తమిళ సినిమాలు సక్సెస్ అయ్యి అక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం వల్ల తమిళ ఆర్టిస్ట్ని అందరూ అనుకున్నారు. ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ ఏముంది సార్,
పైగా ఇప్పుడు సినిమా పాన్ ఇండియా అయిపోయింది, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్ అవుతూ ఉంది. ఆ లిస్ట్లో డెఫినెట్గా ఇండియా వెళ్ళి చాలా త్వరలో చేరబోతుంది. ఎనీవే, ఈ అక్టోబర్ 10వ తారీఖున శశివదనే అని సినిమా ద్వారా ఎన్నాళ్ళు క్యారెక్టర్స్ అవి ఇవి చేస్తూ ఉన్న నేను ఒక తండ్రి పాత్ర పోషించాను. ఫస్ట్ టైం ఐ హ్యావ్ డన్ యాజ్ అ ఫాదర్ టు ద హీరో రక్షిత్. అది ఒక అవకాశం దొరికింది శశివదనేలో. ఏమిటంటే ఒక కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్, తండ్రి కొడుకుని అమ్మాయిలంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ విలువ ఏంటి, నమ్మొచ్చిన అమ్మాయిని ఎలా చూసుకోవాలి, నాకు నా భార్యకి ఆ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, వీడు పుట్టాక అది ఎలా ఎండ్ అయ్యింది, ఇవన్నీ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్గా తీసుంటే ఒక 15 నిమిషాలు చూపించగలిగే ఒక కథని సింగిల్ షాట్లో తండ్రి స్నానం చేస్తూ ఇంట్లోపలికి వచ్చి, అంటే టోటల్గా ఈస్ట్ గోదావరి స్లాంగ్ అండి, స్నానం చేస్తూ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ వాళ్ళ అబ్బాయి దగ్గర మాట్లాడి కూర్చుని మధ్యన అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. వాడి ధైర్యం కనబడుతుంది, అంటే వాడు ఒక కబడ్డీ ప్లేయర్, అది ఉంటుంది, ఆ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళలో ఉన్న చిన్న లవ్ ఉంటుంది. ఆ లవ్ తర్వాత ప్రేమించుకున్న అమ్మాయితో పుట్టిన పిల్లలంటే ఆ పేరెంట్స్కి ఆ పిల్లల మీద ఇంకా ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. అందరూ ఈక్వలే, బట్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ అమ్మ మనతో లేదురా, వదిలేసి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా ఆ తర్వాత వేరే పెళ్లి కూడా చేసుకోలేదు, నీ గురించి అలాగే పెరిగిపోయాను, నిన్ను పెంచుతూ నేను పెరిగాను అని అలా మాట్లాడుతూ ఒక షాట్, సింగిల్ షాట్ చేసాం. అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఒకే షాట్లో దొరకటం అది వెరీ రేర్. అలాంటిది నాకు దీంట్లో కుదిరింది, అది చేశాను. అది చేసిన తర్వాత అక్కడ మా యూనిట్ చాలా చిన్న యూనిట్, ఒక 45 మందో 50 మందో ఉన్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఎవరు బాగా చేస్తే సినిమాలో ఏంటంటే చుట్టూ ఉండి యూనిట్ వాళ్ళు కో స్టార్స్ వీళ్ళందరూ క్లాప్ చేస్తారు, కంగ్రాట్ చేస్తారు. ఈ షాట్ అవ్వగానే ఫస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది ఒక 2-3 minutes. ఆ తర్వాత చేశారు అందరూ క్లాప్స్. అప్పుడు నేను ఓకే, ఐ థింక్ బాగానే చేసామనుకుంటాను. తెలుగు నా మాతృభాష, నాకు మాట్లాడడానికి అవకాశం వస్తే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం, ఎలా చెయ్యొచ్చు, ఎంత న్యాచురల్గా చెయ్యొచ్చు అని. సో అలా దొరికిన ఆ సీన్ని చేసి ఇప్పుడు ఈ 10వ తారీఖు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఆ క్లిప్ను వచ్చేసి ఇండస్ట్రీలో 35 yearsగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నో రకాలైన క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులకి ఫస్ట్ టైం ఫాదర్ చేశాను. ఇది మీరు చూడండి, మీరు చూసి ఎలా ఉంది, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఏంటి అని నాకు మెసేజ్ పెట్టండి అని నేను పంపించాను. అలా పంపించిన దాంట్లో నాకు రిప్లై, నేను ఎవరికైతే పంపించానో అందరూ నాకు వీడియో బైట్స్ పెట్టారు, అంటే మనస్ఫూర్తిగా పెట్టారు. సో మనస్ఫూర్తిగా పెట్టిన ఒక్కొక్క ఆర్టిస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆర్టిస్ట్ లిస్ట్ని వచ్చేసి ఏజ్ వైజ్ రావట్లేదు, మైండ్లో ఏమేమి వస్తుందో అది అలాగే. నాజర్ గారు థ్యాంక్ యూ సో మచ్, కోవై సర్లాక్క థ్యాంక్ యూ సో మచ్, ప్రభుదేవ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, లారెన్స్ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్, రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఆలీ బ్రదర్
ఎప్పుడో 35 years నుంచి మాకు పరిచయం, స్నేహం. ఆలీ బ్రదర్. అలాగే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ యాక్టర్స్. దాంట్లో చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. సో నేను మొన్నే తనతో కలిసి పని చేయటం అడిగింది. సో నేను పని చేసినప్పుడు నేను చెప్పాను, నేను ఈ క్యారెక్టర్స్ అంతా మిమ్మల్ని ఫాలో అయ్యాను, నాకు చాలా ఇష్టం. రాజీవ్ కనకాల, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్ యాక్టర్. అలాగే మన జేపీ గారు, చరణ్ రాజ్ అన్న, సాయి అన్న అయితే 2 సార్లు వీడియో చేసి పంపించారు. శ్రీమాన్ నాన్న అది క్లారిటీ సరిలేదు, నేను మళ్ళీ పంపిస్తాను అనేసి. వీళ్ళందరూ చూసి ఇంత అప్రిషియేట్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్ని అంత లోపల తీసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుని ఇంత మాట్లాడతారు అన్నది కాదంబరి కిరణ్ గారు, చిట్టి గారు. నాకు విశాల్ అయితే గట్టిగా కౌగిలించుకుని కరిచేసాడు. ఐ డోంట్ నో, కార్తీ, సముద్రగని, వీళ్ళందరికీ నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్. ఊళ్ళో లేదు, ఈ క్లిప్ చూసిన తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు ఖుష్బూ గారు. అక్కడి నుంచి శ్రీమాన్, యు ఆర్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్, యు ఆర్ అ వండర్ఫుల్ ఎక్సలెంట్ యాక్టర్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు, నువ్వు అంటే రిలేషన్షిప్ పక్కన పెడితే అంత ఎగ్జైట్మెంట్తో ఖుష్బూ గారు చెప్తాం. జనరల్గా ఇవన్నీ చూసేటప్పటికి చిన్న టీయర్స్ నాకు. అంటే తెలుగులో చేయాలని చాలా ఆశ. ఇది ఎన్ని సినిమాలు తమిళ్లో చేసినా, ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసినా, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, విజయ్ తోటి, ఆర్యతోటి, సూర్యతోటి, విజయ్ తోటి, విక్రమ్ తోటి, ఇంకా అందరూ, విజయకాంత్ గారితో, సత్యరాజ్ గారితో, శరత్ కుమార్ గారితో, ధనుష్, అందరితోనే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశాను. ఏవి చేసినా మా ఊరు వెళ్ళేటప్పుడు మా రిలేటివ్స్ అడిగేది ఒకటే, ఎరా ఈ మధ్యన సినిమాలో కనబడతలేదు, ఖాళీగా ఉన్నావా, సినిమాలు ఏమి లేవా, చెయ్యరా, నువ్వు చేస్తే మాకు సరదా కదా అంటే వాళ్ళకి అంతకన్నా వేరే ఆనందం ఏమీ లేదు. మా ఊడు ఆ సినిమాలో ఉన్నాడు, మా ఊడు ఈ సినిమాలో ఉన్నాడు అని చెప్పుకునే దాంట్లోనే. ఎందుకంటే అందరూ ఫార్మర్స్, అగ్రికల్చరిస్ట్, వ్యవసాయం మాది ఇంపార్టెంట్. మా మెయిన్ వృత్తి వ్యవసాయం, పొలమే. సో అలాగా వాళ్ళందరికీ ఈ సినిమా శశివదనే ఒక ఫాదర్గా ధైర్యంగా దిగిపోయాను. హీరోకి ఫాదర్ అని చరణ్ రాజ్ అన్న చెప్పుంటాడు, నువ్వు హీరోకి ఫాదర్ ఏంట్రా, నేనైతే ఒప్పుకోను నిన్ను. లేదన్నా క్యారెక్టర్ అలాగా లేదు చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు, నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, నేను డైరెక్ట్ చేసి నేను ప్రొడ్యూస్ చేస్తే నేను ఫాదర్గా అంతా అయిను, నాకు కుదిరితే నేను హీరోగా కూడా వేస్తాను రా, కానీ ఫాదర్గా అయినాను. అలా కాదన్నా, మీ అబ్బాయికి కూడా నేను ఫాదర్ చేయాలి అన్న కోరిక, అలా బ్లెస్ చేయండి అన్నారు. ఊరికే చెప్పాను, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నాకైతే కంట్లో నీళ్లు. ఇది చాలా పెద్ద క్లిప్. ఐఎమ్ గోయింగ్ టు బీ ఎ ఫాదర్ ఫర్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్. ఈ సందర్భంగా తెలుగు డైరెక్టర్లందరికీ ఒక చిన్న మనవి. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగు వాడినే, నాకు తెలుగు వచ్చు. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగు వాడినే, నాకు తెలుగు వచ్చు. చెన్నైలో ఉండిపోయాను అంతే. ఒకవేళ నాకు రాకపోయినా ఐఎమ్ అ గుడ్ లిజనర్
అండ్ లెర్నర్. మీరేం చెప్తున్నారో అది శ్రద్ధగా విని దాన్ని అలాగే చేసి చూపించి సభాష్ శ్రీమన్ అని డైరెక్టర్లు అందరి దగ్గర తీసుకుంటాను, దాని గురించి ప్రయత్నం చేస్తాను. నాకు ఫ్రెండ్గాను వేరే వేరే క్యారెక్టర్స్ తెలుగులో పెద్దగా అవకాశం రాలేదు. కనీసం తండ్రిగానా వస్తుంది అన్న నమ్మకంతో, ఆ ఆశయంతో మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ శశివదనేని పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులకు అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకున్నాం. సినిమా బాగుంటే, మీకు బాగుందని అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లవ్ యూ ఆల్. లవ్ యూ. రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో అప్పట్లో సంచలనం సృష్టించిన ఉపేంద్ర మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ఉపేంద్ర సినిమా 1999లో విడుదలై కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు కొత్త తరానికి కూడా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఉపేంద్ర మూవీ అక్టోబర్ 11, 2025న థియేటర్లలో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ నెట్టింట్లో మంచి స్పందన అందుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. గెట్ రెడీ ఫర్ ఏ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్ ఈ మూవీని మరోసారి థియేటర్లో చూడాలంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక బ్రాండ్. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన దర్శక ధీరుడు. తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు అప్రతిహతంగా వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన ఏకైక డైరెక్టర్ మన జక్కన్న రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తొలి చిత్రంతో సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో సినిమాగా చేసిన సింహాద్రితో అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. హిట్ మీద హిట్ కొడుతూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ వచ్చారు. సై, ఛత్రపతి విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ ఇలా వరుస చిత్రాలతో తెలుగులోనే కాదు దక్షిణాదిని దాటి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే విదేశీయులకు అంతకు మించి చాలానే ఉంది ఇక్కడ అంటూ బాహుబలి చిత్రంతో నిరూపించారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్క్లూషన్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డులను తారుమారు చేసి ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నారు. RRRతో మరో సెన్సేషన్కు తెరతీశారు. 1200 కోట్లకు పైగానే వసూళ్లను సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ హిస్టరీలో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఒకవైపు కలెక్షన్స్, మరోవైపు అవార్డ్స్ అనేలా భారతీయ సినీ చరిత్రలో ఇదో మరుపురాని ఘట్టం. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పర్వం. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును RRR సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. ఇలా సినిమాకు తెలుగు సినిమా రేంజ్ను పెంచుతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB 29 మూవీ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఈ మూవీకి మహారాజ్ అనే టైటిల్ ప్రచారం జరిగింది. అయితే తాజాగా SSMB 29 మూవీకి చిత్ర యూనిట్ వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న మూవీ టైటిల్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ టైటిల్ని రిలీజ్ చేయబోతున్నారు. టాంజానియా, ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ రాజమౌళి చిత్రానికి సంబంధించిన తర్వాత స్కెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వారణాసి సెట్ని నిర్మించారు. ఈ సెట్ నిర్మాణం కోసం 9 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. 2027 సమ్మర్లో ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తుండిపోయే చిత్రంగా రికార్డులు, రివార్డులు అన్నీ తిరగరాయాలని కోరుకుంటూ దర్శకుడికి సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది.
ఎదురుగా ఎంతటి మహానటులున్నా అదరక బెదరక ఇట్టే ఆకట్టుకునే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వులు పువ్వులు పూయించే అలీ స్థానం ప్రత్యేకమైనదే. 12 ఏళ్ల ప్రాయంలోనే నటనలోకి అడుగుపెట్టిన అలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా తన హాస్యంతో గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లోనూ అలీ నవ్వులు పూయిస్తున్నారు. వందలాది చిత్రాలలో అలీ అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికే తన దరికి చేరిన పాత్రలోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసేసి మురిపిస్తున్నారు అలీ. కలల కానాచిగా పేరొందిన రాజమహేంద్రవరంలో 1967 అక్టోబర్ 10న అలీ జన్మించారు. చదువుకునే రోజుల్లోనే ఇతరులను ఇమిటేట్ చేస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఉండేవాడు. షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ డైలాగ్స్ భట్టీయం వేసి పిన్న వయసులోనే ఆలీ చెబుతూ ఉంటే చూసేవారికి ముచ్చటగా ఉండేది. ఓసారి ఆలీని చూసిన నటుడు జిత్ మోహన్ మిత్రా సినిమాల్లో అవకాశం కల్పించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన నిండు నూరేళ్లలో తొలిసారి తెరపై కనిపించారు ఆలీ. ఆ సినిమాలో ఆలీ అభినయం ఆకట్టుకుంది. అదే సమయంలో భారతీ రాజా సీతాకోకచిలుక రూపొందిస్తూ అందులో హీరో సరసన ఉండే బాలనటుల కోసం అన్వేషిస్తున్నారు. ఆలీని చూడగానే తన సినిమాకు పనికొస్తాడని ఎంపిక చేసుకున్నారు భారతీ రాజా. సీతాకోకచిలుకతో ఆలీ మంచి గుర్తింపు సంపాదించాడు. ఆపై జంధ్యాల రూపొందించిన 3 ముళ్ళులోనూ బాలనటునిగా ఆలీ భలేగా ఆకట్టుకున్నారు. అలా బాల్యంలోనే పలు చిత్రాలలో నవ్వులు పూయిస్తూ సాగిన ఆలీ యుక్త వయసులోనే తనకు దక్కిన పాత్రల్లో నటించి కితకితలు పెట్టారు. ఆలీ నవ్వుల తేరు ఆనందంగా సాగుతూ ఉండగా ఎస్వి కృష్ణారెడ్డి తన యమలీల చిత్రంలో హీరోని చేశారు. ఆ సినిమా స్వర్ణోత్సవం చూసింది. దాంతో వరుసగా ఆలీ కొన్ని చిత్రాలలో హీరోగా నటించారు. వాటిలో పిట్టల దొర, అవారాగాడు, అక్కుం బక్కుం, గుండమ్మగారి మనవడు వంటివి అలరించాయి. అయితే ఆలీ మొదట్లోనే తన బలం హాస్యమేనని తెలుసుకున్నారు. దాంతో హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగారు. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాల్లోనూ ఆలీ పండించిన హాస్యం గిలిగింతలు పెట్టింది. ఇప్పటికే దాదాపు 1000 చిత్రాలలో ఆలీ నవ్వులు పూలు పూయించారు. భవిష్యత్తులో మరెన్నో మంచి పాత్రలతో ఆకట్టుకోవాలని కోరుకుంటూ ఆలీకి సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.